Right, next question. Illustration number 8 now. Illustration number 8. The summarized balance sheet of Revise Limited as on 31st March 2011 as follows. So liabilities, assets, data ichana in total 30,20,000 assets, liabilities total. It was decided to reconstruct the company for which necessary resolutions was passed and sanction were obtained from appropriate authorities. So ఏవైతే రెజల్యూషన్స్ లా ప్రకారం మనం చేయాలో ఆ రెజల్యూషన్స్ పాస్ అయినాయంట, ఎక్కడైతే పర్మిషన్స్ కావాలో ఆ పర్మిషన్స్ కూడా వచ్చేసాయంట. సో అకార్డింగ్లీ ఇట్ వాస్ డిసైడెడ్ దట్ సో పర్మిషన్స్ అన్ని వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏవైతే అగ్రిమెంట్ లో రాసుకున్న పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం ఎంట్రీస్ రూపంలో కన్వర్ట్ చేసి సో కొత్త బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేయాలి. రిక్వైర్డ్ టు పాస్ ది జనరల్ ఎంట్రీస్ గివింగ్ ఎఫెక్ట్ టు ది అబౌవ్ అండ్ రిజల్టెడ్ బ్యాలెన్స్ షీట్. సో ఎంట్రీస్ వల్ల మారిన బ్యాలెన్స్ షీట్ కూడా ప్రిపేర్ చేయండి అన్నాను. సో నేను ఎంట్రీస్ చెప్తాను, జాగ్రత్తగా వాటిని బేస్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ మీరు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ప్రిపేర్ చేయడం మొదలు పెట్టారు, చాలా చేయొచ్చు. రైట్, ఇలిస్ట్రేషన్ నెంబర్ 88 జర్నల్ ఎంట్రీస్. Point A. Each share is subdivided into 10 fully paid equity shares of 10 each. Subdivision consolidation అని ఫస్ట్ మెథడ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ లో చాలా క్లియర్ గా మనం నేర్చుకున్నాం. సో ఫస్ట్ మెథడ్ ఆఫ్ రికన్స్ట్రక్షన్ ఏంటన్నది ఆల్టరేషన్. సబ్డివిజన్ కన్సాలిడేషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్టరేషన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ కదా. సో కాబట్టి ఇప్పుడు మనం దీనిలో సబ్ డివిజన్ చేయాలి, సబ్ డివైడ్ అంటే షేర్ ని డివైడ్ చేయాలి ఆఫ్ 10 రూపీస్ ఈచ్ అన్నాడు. సో అసలు బ్యాలెన్స్ షీట్ లో షేర్ క్యాపిటల్ ఎంత ఉందో చూడన్నాను. ఫస్ట్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 ఈచ్ అంటే 100 రూపీస్ ఉన్న ఒక షేర్ ని ఇప్పుడు 10 రూపీస్ షేర్ కింద మారుస్తున్నాను, వదులుకోవట్లేదు. సబ్ డివిజన్ అంటే దాని అర్థం ఒక షేర్ ని 10 షేర్ల కింద మారుస్తాను అర్థం. 100 రూపాయలు ఉన్న షేరు 10 షేర్ల కింద మారిస్తేనే కదా ఒక్కొక్కటి 10 రూపీస్ అవుతుంది. రైట్, సో ఇట్ ఇస్ కాల్డ్ సబ్ డివిజన్. సబ్ డివిజన్ వల్ల నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి, కన్సాలిడేట్ చేసే నెంబర్ ఆఫ్ షేర్స్ తగ్గుతాయి, బట్ వాల్యూ ఆఫ్ షేర్స్ విల్ బి సేమ్ కదా. సో పాయింట్ ఉపయోగించుకుని మనం ఎంట్రీస్ చేద్దాం. ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 100, అకౌంట్ డెబిట్ 10 lakhs. Two, equity share capital bracket లో face value 10, account same 10 lakhs. So amount మారుతున్నాను. సో దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, నరేషన్ ఐ విల్ బి 10,000 shares are subdivided into 10,000 into 10, 1 lakh shares. ఇది మనం రాయాల్సిన నరేషన్. సో ఫేస్ వాల్యూ మార్చడం 10 రూపీస్ లోకి 10,000 షేర్స్ ని 1 lakh షేర్స్ కింద మార్చడం. సో దీన్ని మనం అంటాం సబ్ డివిజన్ అంటాం. సో సబ్ డివిజన్ అండ్ కన్సాలిడేషన్ ఆల్టరేషన్ వల్ల నో ప్రాఫిట్ నో లాస్, నో బెనిఫిట్ నో లాస్ టు ది కంపెనీ. పాయింట్ బి. ఎనీ డౌట్ ఇన్ పాయింట్ ఏ? సో ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. రైట్, రెండో పాయింట్ ఆఫ్టర్ సబ్ డివిజన్. ఇప్పుడు సబ్ డివైడ్ చేసాం కదా అంటే 1 lakh షేర్స్ కింద మార్చాం కదా, వీటి గురించి మాట్లాడతారు. ఈచ్ షేర్ హోల్డర్ షెల్ సరెండర్ టు ది కంపెనీ 50% ఆఫ్ హిస్ హోల్డింగ్. 1 lakh లో 50,000 షేర్స్ ని సరెండర్ చేశారు నాన్న, క్యాన్సిల్ చేయాలి. సరెండర్ కి క్యాన్సిలేషన్ కి డిఫరెన్స్ ఉందండి. ఒక పాయింట్ మనం క్యాన్సిల్ చేసేస్తే అది ఇమీడియట్ గా ప్రాఫిట్ అయిపోతుంది. సరెండర్ చేస్తే ఆ షేర్స్ మనం వేరే వాళ్ళకి ఇష్యూ చేయొచ్చు. ఇది మనం ఆల్రెడీ థియరీ చెప్పుకున్నప్పుడు సరెండర్ ఆఫ్ షేర్స్ గురించి చెప్పాను. ఆ ఎంట్రీస్ నేను తర్వాత సమ్ లో చెప్తాను. ఇప్పుడు ఆ సమ్ వచ్చింది, ఈ సమ్ లో చాలా క్లియర్ గా నేను ఎంట్రీస్ కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫర్ ది పర్పస్ ఆఫ్ రీఇష్యూ టు ది డిబెంచర్ హోల్డర్స్ అండ్ ట్రేడ్ పేబుల్స్ యాజ్ నెసెసరీ. వీటి తర్వాత ఉపయోగిస్తాము అన్నాను. సో ఇప్పుడు దీనిలో 50% నేను జాగ్రత్తగా గమనించాలి. ఈక్విటీ షేర్స్ అండ్ సరెండర్ టు ది కంపెనీ 50% ఆఫ్ దే షేర్స్. 50% సరెండర్ చేస్తున్నాడు. సో అంటే మనకు ఉన్నటువంటి ఈ క్యాపిటల్ నుంచి 50% మనం ప్రాఫిట్ అని అనుకోకూడదు, ఎందుకంటే వాటిని మళ్ళీ రీఇష్యూ చేస్తాం కాబట్టి సపరేట్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 50% అని అంటే 5 lakhs is transferred to shares surrender, surrender shares account అలాగని రాయొచ్చు. ఇది ఎంట్రీ. బి పాయింట్ ఎంట్రీ.
అబ్జర్వ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో 10 lakhs లో 5 lakhs ని సరెండర్ షేర్ పంపించాం, ఇంకా 5 lakhs క్యాపిటల్ కంటిన్యూ అవుతున్నాను, రైట్. ఇప్పుడు ఈ 5 lakhs నాకు ప్రాఫిట్ వస్తారు. ప్రాఫిట్ ఎప్పుడు అవుతుంది? ఇవి ఎవరికి నేను ఇష్యూ చేయలేదు అనుకో, అప్పుడు నాకు ఇది ప్రాఫిట్ అవుతుంది. లేదు వీటిని మళ్ళీ ఎవరికైనా ఇష్యూ చేశాను అనుకో, ఇక్కడ ప్రాఫిట్ అరైజ్ అవుతున్నాను. సో అది తర్వాత అరైజ్ అవుతుంది ప్రాఫిట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో కానీ అంటే మొత్తానికి అయితే వీడు వదిలేసుకున్నారు కాబట్టి షేర్ హోల్డర్స్ ఎప్పటికైనా ప్రాఫిటే, ఇమీడియట్ ప్రాఫిట్ అయితే కాదు, ఎందుకంటే వీటిని మళ్ళీ నేను ఇష్యూ చేయగలను. సో కాబట్టి ప్రస్తుతానికి నేను రికన్స్ట్రక్షన్ రాయలే, కానీ తర్వాత మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్తుందన్నా, రికన్స్ట్రక్షన్ కి వెళ్తుంది. అది ఎలా అనేది మనం మళ్ళీ చూద్దాం, ఓకేనా. సో ప్రస్తుతానికి అయితే టెంపరీగా నేను ఎక్కడ పంపించాను, సరెండర్ షేర్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశాను 5 lakhs. ఎనీ డౌట్స్? రైట్, పాయింట్ సి. అవుట్ ఆఫ్ ది షేర్స్ సరెండర్డ్ అంటే దీనిలో నుంచి అంటే 50,000 షేర్స్, దీనిలో నుంచి 10,000 shares of 10 each shall be converted into 12% preference shares of 10 each fully paid up. ఇప్పుడు ఈ సరెండర్ షేర్స్ లో ఉన్నాయని ఏంటి, ఈక్విటీ షేర్స్ కదా. ఈ ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్స్ కింద మార్చాడంట. సో ఈక్విటీ షేర్స్ ని ప్రిఫరెన్స్ కింద కన్వర్ట్ చేస్తే సరెండర్ షేర్స్ అకౌంట్ లో ఏమైనా అమౌంట్ తగ్గడం పెరగడం జరుగుతుందా? ఏమీ ఉండదు. సో దాన్ని మనం ప్రత్యేకంగా ఎంట్రీ కింద రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ రాసిన మళ్ళీ సరెండర్ షేర్స్ అకౌంట్ డెబిట్ టు సరెండర్ షేర్స్ అకౌంట్ అనే వస్తుంది, రైట్. సో నేను ఎంట్రీ రాస్తాను, బట్ నో నీడ్. డెబిట్ 5 lakhs టు సరెండర్ షేర్స్ అకౌంట్, క్రెడిట్ 5 lakhs. సో బ్రాకెట్ లో ఇన్ఫర్మేషన్ being out of 50,000 equity shares, 10,000 are converted into preference shares. 50,000 ఈక్విటీ షేర్స్ 10,000 ప్రిఫరెన్స్ షేర్స్ కింద మార్చామని అంటే మిగిలిన 40,000 ఈక్విటీ షేర్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి, ఇంకో 10,000 ప్రిఫరెన్స్ షేర్స్ కింద మారే. అంటే సరెండర్ షేర్స్ అకౌంట్ లో ఏమున్నాయంటే మనకు మైండ్ లో వెంటనే ఇమీడియట్ ఎంటర్ ఆన్ ఇష్యూ అనేది, దీనికి ఏం ఎంట్రీ అవసరం లేదు. సరెండర్ షేర్స్ అకౌంట్ లో ఎన్ని షేర్లు ఉన్నాయి అడిగితే సేమ్ 50,000, ఏమేమి ఉన్నాయి, 40,000 ఈక్విటీ ఉన్నాయి, 10,000 ప్రిఫరెన్స్ ఉన్నాయి. ఈ విషయం మనకి ఐడెంటిఫై అవ్వాలి. సో ఈ ఎంట్రీ వల్ల ఎటువంటి రాసు ప్రాఫిట్ లేదు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంట్రీ రాయిపోయినా ప్రాబ్లం ఏమీ లేదు. ఇంటర్నల్ అన్న నా జోబీలోనే 10 రూపాయలు ఉన్నాయి, వాటిని 2 5 రూపాయల కింద మార్చాను. సో ఏమైనా కావాలా ఎంట్రీ దానికి? ఉన్న డబ్బులు 10 రూపాయలే కదా. సో ఎంట్రీ రిక్వైర్మెంట్ లేదు. మన ఫేస్ వాల్యూ ఏమైనా మారిపోయినాయా? ఏమీ లేవు. సో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంట్రీ ఏమీ లేదు. పైన అర్థం అవడం కోసం రాశాను. సార్ అక్కడ అమౌంట్ 1 lakh వస్తుంది కదా సార్, ఏంటన్నా అమౌంట్ 10,000 షేర్స్ కన్వర్ట్ చేసాడు కాబట్టి 1 lakh రాయిస్తాను. నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఉన్నాయని తీసి మళ్ళీ రాశాను, అంతకుమించి ఏం లే. ఓకే సార్. అంటే మొత్తం 5 lakhs ని మళ్ళీ 5 lakhs అంటే క్యాపిటల్ చేంజ్ అవ్వలేదు అని చెప్పడం కోసం నేను అంతే. 5 lakhs ఉంది కదా, 5 lakhs అలాగే ఉందని చెప్పడం కోసం రాశాను. సో నువ్వు 1 lakh అయినా రాయొచ్చు, నాట్ అన్ ఇష్యూ. కానీ ఏదైనా అసలు ఎంట్రీ అవసరం అయితే లేదు అసలు, రైట్. నెక్స్ట్ పాయింట్ D9. The claims of the debenture holders shall be reduced by 75%. Reduced by 70, reduced to కాదు, 75% తగ్గిపోయింది. In consideration of the reduction, the debenture holders shall receive preference shares of 1 lakh which are converted out of shares surrender. నేను ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ పాయింట్ అని, ఇది చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాలి. చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది, రైట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఏం చెప్తాను, ద క్లెయిమ్స్ ఆఫ్ ది డిబెంచర్ హోల్డర్స్. బ్యాలెన్స్ షీట్ లో డిబెంచర్ హోల్డర్స్ కి క్లెయిమ్ ఎంత అక్షర్ చేయండి. క్వశ్చన్ నిన్న అడుగుతున్నాను, కాన్సన్ట్రేట్ గా చూసి నాకు సమాధానం చెప్పు. డిబెంచర్ హోల్డర్స్ యొక్క క్లెయిమ్ ఎంత? 2 lakhs. రాంగ్. ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే సార్, 2 lakhs. ఇంట్రెస్ట్ కూడా వాళ్ళ దగ్గర. సో రెండు కలిపి 2,24,000. 24. సో ఫస్ట్ వాళ్ళ లైబిలిటీని ఐడెంటిఫై చేసాం, 2,24,000. వాడు ఏం చెప్తాడు, దానిలో 75% వదిలేసుకున్నారు. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ది రిడక్షన్ అని సెంటెన్స్ చూడు. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ది రిడక్షన్ అంటే ఆ ఉద్దేశం వదులుకున్నందుకు నాన్న, ఓకేనా, రిమైనింగ్ కాదు. సెంటెన్స్ జాగ్రత్తగా అర్థం చేయాలి. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ది రిడక్షన్ ది డిబెంచర్ హోల్డర్స్ షల్ రిసీవ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ 1 lakh which are converted out of shares surrendered. పాయింట్ అర్థమైందా? సో నువ్వు చెప్పినటువంటి 2,24,000 లో
వాట్ ఈస్ ద 75% వాల్యూ? 1,68,000. ఈ 1,68,000 వదిలేసుకున్నారా వాళ్ళు? ఎస్ సార్. వదిలేసుకున్నారు, కానీ మళ్ళీ వాళ్ళకి సరెండర్ షేర్స్ కాదు, దాని బదులుగానే మనం ఏమి ఇచ్చాం? సరెండర్ షేర్స్ ఇచ్చారు సార్. ఆ అంటే అమౌంట్ మొత్తానికి బెనిఫిట్ ఎంత వచ్చినట్టు నాకు ఈ డిబెంచర్ హోల్డర్స్ నుంచి? 68,000. 68 పాయింట్ అర్థమైందా? ఎస్ సార్. అప్పుడు నువ్వు కొంచెం కాన్ఫిడెంట్ గా దీనిలో ఎంట్రీస్ చెప్పడానికి ట్రై చేయను. ఫస్ట్ 75% వాల్యూకి ఎంట్రీ రాస్తున్నాను నేను. ఎస్ సార్. 12%. 12% డిబెంచర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నాను. డెబిట్ ఎంత? 2 lakhs. 2 lakhs 75% అంటే ఎంత? 75%. 1,50,000 సార్. 1,50,000 అంతే కదా. నెక్స్ట్ అక్రూడ్ ఇంట్రెస్ట్ ఎంత? 75% క్యాలిక్యులేట్ చేయి. 18,000. సో 168 కదా. 2 ఇప్పుడు 168 కి ఏ ఇష్యూ చేస్తున్నాం? సరెండర్ షేర్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఆఫ్ సరెండర్ ఇష్యూ చేస్తున్నాం. ఇప్పుడు 2 ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఆయన ఇష్యూ చేస్తున్నాం కదా. అప్పుడు ఎంట్రీ ఏం రాయను? పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. అప్పుడు నేను ఏమని రాస్తానంటే నువ్వు ప్రిఫరెన్స్ షేర్స్ అన్నావు. ప్రిఫరెన్స్ షేర్స్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? ఇంకా పైన పాయింట్ లో చాలా క్లియర్ గా రాశాను. 50,000 లో 10,000 ఏంటి? ప్రిఫరెన్స్ షేర్స్. 12% అవి ఇక్కడ రాస్తాను నేను. అవి ఇప్పుడు ఇష్యూ చేస్తాను. 12% ప్రిఫరెన్స్ షేర్స్ 1 lakh. సో 168 లో 1 lakh ఇస్తాం కాబట్టి మిగిలింది ఏంటి? 68,000 రీకన్స్ట్రక్షన్ అకౌంట్. ఎక్కడ పంపించాలి? రీకన్స్ట్రక్షన్. వెరీ గుడ్. ఎంత? 68. అయితే ఇప్పుడు దీనిలో ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏంటో చెప్పు. ఇవి ఎక్కడి నుంచి ఇస్తాం? 12% ప్రిఫరెన్స్ షేర్స్ సార్. 12% ప్రిఫరెన్స్ షేర్స్ కొత్తవా నా దగ్గర ఉన్నాయా? మీ దగ్గర అవి ఉన్నాయి సార్. ఉన్నాయి. ఏ అకౌంట్ లో ఉన్నాయి? షేర్స్ సరెండర్డ్. అలాంటప్పుడు మరి షేర్ సరెండర్ అకౌంట్ నుంచి ఇవ్వాలి కదా, తగ్గిపోవాలి కదా అది. కానీ ఆల్రెడీ మన షేర్ సరెండర్ అకౌంట్ లో 5 lakhs క్రెడిట్ ఉంది. దానిలో నుంచి నేను షేర్లు ఇష్యూ చేసినప్పుడు ఈ అకౌంట్ తగ్గాలా లేదా? తగ్గాలి సార్. మరి తగ్గేది ఎక్కడికి వెళ్ళాలి? షేర్ సరెండర్ అకౌంట్ డెబిట్ 1 lakh ఎక్కడికి వెళ్ళాలి? రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి వెళ్ళాలి. ఓకే సార్. కన్ఫ్యూజ్ అవుతున్నాను, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీనిలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1,68,000 వదులుకున్నప్పుడు ఈ 168 ని డైరెక్ట్ గా రికన్స్ట్రక్షన్ కి కూడా పంపించేసి ఇక్కడ ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేయొచ్చు. ఇదొక ఆల్టర్నేటివ్. లేదు అంటే ఇక్కడి నుంచి ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేసి మిగిలిన రికన్స్ట్రక్షన్ రాసాం. మరి 1 lakh నాకు ఇంకా ప్రాఫిట్ కదా. ఇవి నేను ఎక్కడి నుంచి ఇష్యూ చేశాను? సరెండర్ షేర్స్ నుంచి కదా. మరి సరెండర్ షేర్స్ అకౌంట్ లో ఇంకా డబ్బులు అవసరం లేదు కాబట్టి అది ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు? రైట్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నన్ను ఆలోచించుకోండి ఒకసారి. టైం ఇస్తున్నాను నేను. మా ఆక్సిజన్ అర్థమైందా? ఎస్ సార్. యశ్వంత్? ఎస్ సార్. సిద్ధు? ఎస్ సార్. లోకేష్? ఎస్ సార్. రైట్. సరే, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది. సార్ సరెండర్ షేర్స్ లో 1 lakh క్యాన్సిల్ ఎందుకు చేసాం అంటే ప్రిఫరెన్షియల్ ఇష్యూ చేస్తాం కాబట్టి క్యాన్సిల్ చేసి రికన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి ఇంకా సరెండర్ షేర్స్ లో ఎంత ఉన్నాయి? 4 lakhs. వాటిని ఏం చేయాలి? వాటి గురించి ఇంకెక్కడైనా చెప్తే చూద్దాం నాన్న. చెప్పబోతే వాటిని తర్వాత క్యాన్సిల్ చేద్దాం. రైట్. ఇప్పుడు ఈ పాయింట్ మేము వెళ్తున్నాం. ట్రేడ్ పేబుల్స్ క్లెయిమ్ షల్ బి రెడ్యూస్డ్ టు 50%. ట్రేడ్ పేబుల్స్ క్లెయిమ్ షల్ బి రెడ్యూస్డ్ టు 50%. It is to be settled. Nanaka chudna, it is to be settled anadi sir. In exchange alla. It is to be settled by issue of equity shares of 10 each out of the shares anandi. And is settlement nani sir. Reduction or settlement nana. So దీనికి డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయాలి. సో ట్రేడ్ పేబుల్స్ మొత్తం బ్యాలెన్స్ షీట్ లో ఎంత ఉంది? 72,000 ఉన్నాను. ఇప్పుడు నేను సెటిల్మెంట్ చేస్తున్నాను. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ట్రేడ్ పేబుల్ సెటిల్మెంట్ అన్నప్పుడు మొత్తం అకౌంట్ క్యాన్సిల్ అయిపోతుంది. 72,000.
ట్రేడ్ పేబుల్స్ అకౌంట్ డెబిట్ 72,000 మొత్తం క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే సెటిల్మెంట్ అన్నాడు కాబట్టి. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ద రిడక్షన్ దీంట్లో చెప్పలే, ఇక్కడైతే 75% క్యాన్సిల్ చేశా. 75% కి సంబంధించిన ఎక్స్చేంజ్ ఇది. మిగిలింది ఇంకా కంటిన్యూ అవుతుంది, మిగిలిన డిబెంచర్స్ మిగిలిన ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతాయి. కానీ ట్రేడ్ పేబుల్స్ అలా కాదు, ఇట్ ఇస్ సెటిల్మెంట్, అంటే టోటల్ సెటిల్మెంట్ 70,000 క్యాన్సిల్. 72,000 లో 50% వదులుకున్నారు. సో 50% ఎక్కడికి వెళ్ళాలి? రికన్స్ట్రక్షన్, రైట్? 36,000. సరే, మరి మిగిలిన 36,000 కి ఏమి ఇచ్చాం అంటే, ఇట్ ఈస్ టు బి సెటిల్డ్ బై ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 ఈచ్ అవుట్ ఆఫ్ ది షేర్ సరెండర్డ్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇష్యూ చేసాం మిగిలిన 36,000 కి, రైట్? మళ్ళీ వెంటనే క్వశ్చన్, ఇక్కడ ఇంకొక పాయింట్, సరే ఇది ఎక్కడి నుంచి ఇష్యూ చేస్తాం? సరెండర్ షేర్స్ అకౌంట్. సరెండర్ షేర్స్ లో ఇంకా అకౌంట్ లో ఎంత ఉన్నాయి? 4 lakhs ఉన్నాయి. 4 lakhs ఎంత ఇష్యూ చేసాం? 36,000 ఇష్యూ చేసాం. అంటే 4 lakhs 36,000 అనేది ఇంకా ఇష్యూ అయిపోయింది కాబట్టి ఇంక ఈ అకౌంట్ అవసరం లేదు, దాన్ని క్యాన్సిల్ చేయాలి. అంటే ఇంకొక ఎంట్రీ ఏమొస్తుంది? షేర్స్ సరెండర్ అకౌంట్ డెబిట్ టు రికన్స్ట్రక్షన్ 36,000. సిక్కర్ తో ట్రేడ్ పేబుల్ అయిపోయింది. ఇంకా సార్ ఇంకా ఎంత ఉన్నాయి సరెండర్ షేర్స్ లో? 5 lakhs ఫస్ట్ ఉన్నాయి, దాని నుంచి 1 lakh ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేశాం కాబట్టి క్యాన్సిల్ చేసి రికన్స్ట్రక్షన్ కి పంపించాం. మళ్ళీ తర్వాత ఇంకా 4 lakhs ఉన్నాయి, దానిలో మళ్ళీ ఈక్విటీ షేర్లు ఇష్యూ చేశాం కాబట్టి మళ్ళీ 36,000 ఇక్కడ నుంచి రికన్స్ట్రక్షన్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇంకా సరెండర్ షేర్స్ ఎంత ఉన్నాయి? 3,64,000 ఉన్నాయి, రైట్? ఇంకా 3,64,000 సరెండర్ షేర్స్ లో ఉన్నాయి. వాటిని ఏం చేయాలి సార్? వాడు ఎక్కడైనా ఏమైనా చెప్పడమో చూద్దాం. వాడు ఏమీ చెప్పకపోతే ఫైనల్ గా అది కూడా ఎక్కడికి వెళ్ళిపోతుందా? రికన్స్ట్రక్షన్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రైట్? సో ఈ అయిపోయిందా? నెక్స్ట్ ఎఫ్ పాయింట్. ఎనీ డౌట్స్ ఇన్ ఈ? సో ఈ కి డి కి డిఫరెన్స్ ఉంది. డి లో ఉన్న 2 పాయింట్స్ కి ఈ కి డిఫరెన్స్ ఉంది. సో డి లో ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది 75% సెటిల్మెంట్ లో భాగంగా ఇచ్చాం. ట్రేడ్ పేబుల్స్ లో ఫుల్ సెటిల్మెంట్, 50% వదులుకున్నారు, రిమైనింగ్ ఇచ్చాం ఈక్విటీ షేర్ క్యాపిటల్. రిమైనింగ్ సెటిల్మెంట్ వేరు, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది సెటిల్మెంట్ వేరు, టోటల్ సెటిల్మెంట్ బ్యాలెన్స్ వేరు, రైట్ నా? సో బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి ఇచ్చేది ఇక్కడ చేసాం. ఇక్కడ బ్యాలెన్స్ కంటిన్యూ అవుతున్నారు, ఇక్కడ మనం ఎటువంటి సెటిల్మెంట్ చేయలేదు. సో డిఫరెన్స్ సెంటెన్స్ అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. సో బి పాయింట్ లో ఉన్న అడిషనల్ పాయింట్ చాలా క్లియర్ గా చెప్పాడు సెంటెన్స్ ఏమని? ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ది రిడక్షన్. సెంటెన్స్ ని బట్టి మనం ముందుకు వెళ్తాం. నెక్స్ట్ నాన్న ఎఫ్ పాయింట్, బ్యాలెన్స్ ఇన్ P&L అకౌంట్ ఇస్ టు బి రిటర్న్ ఆఫ్. సో రికన్స్ట్రక్షన్ అకౌంట్ నుంచి P&L క్యాన్సిల్ చేద్దాం. డెబిట్, రికన్స్ట్రక్షన్ అకౌంట్ డెబిట్. సో P&L అకౌంట్ ఎంత ఉంది? 6 lakhs, 6 lakhs కి క్యాన్సిల్ చేస్తాను టు P&L అకౌంట్. G, the share surrenders and not reissued shall be cancelled. షేర్ సరెండర్ అకౌంట్ లో ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం, ఎంత ఉన్నాయి? 5 lakhs లో ఒక 1 lakh క్యాన్సిల్ చేసాం, ఎందుకంటే ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్లు ఇష్యూ చేసి. ఈక్విటీ షేర్లు ఏమో 36,000 ఇష్యూ చేసాం. ఇంకా మిగిలింది మైనస్ వస్తుందని చెక్ చేస్తాం. 3,64,000. సో షేర్ సరెండర్ అకౌంట్ నుంచి ఆ 3,64,000 క్యాన్సిల్ చేసి ఎక్కడ పంపించేయాలని దాన్ని కూడా రికన్స్ట్రక్షన్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది వాడు చెప్పినటువంటి జీ పాయింట్. సో దీంతో పాయింట్స్ తో ఎంట్రీస్ అని అయిపోయినా ఇంక ఫైనల్ గా రాయాల్సిన ఎంట్రీ ఒకటే ఉంటుంది, ఏంటది? రికన్స్ట్రక్షన్ అకౌంట్ చెక్ చేసుకోవాలి. రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో ఎంత ఉన్నాయి? సో ఇక్కడ ఎక్కడ రికన్స్ట్రక్షన్ లేదు, సరెండర్ షేర్స్ క్యాన్సిల్ అయిపోయి రికన్స్ట్రక్షన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ రికన్స్ట్రక్షన్ 68,000 వెళ్ళింది, ప్లస్ ఇక్కడ ఒక 1 lakh వెళ్ళింది, ప్లస్ ఇక్కడ ఒక 36,000 వెళ్ళింది రికన్స్ట్రక్షన్ కి, ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇంకొక 36,000 వెళ్ళింది రికన్స్ట్రక్షన్ కి, ప్లస్ ఇక్కడ ఒక 3,64,000 వెళ్ళింది రికన్స్ట్రక్షన్ కి. టోటల్ గా 6,04,000. దానిలో 6 lakhs క్యాన్సిల్ చేసేస్తాం P&L అకౌంట్ కి. ఇంకా మిగిలింది ఎంత? 4,000 మిగిలిందాను. మరి మిగిలినటువంటి 4,000 కి అడిషనల్ ఎంట్రీ, రికన్స్ట్రక్షన్ లో క్రెడిట్ బ్యాలెన్స్ మిగిలిపోయింది, దాన్ని క్యాన్సిల్ చేస్తూ టు క్యాపిటల్ రిజర్వ్. సో ఈ ఎంట్రీతో మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయింది. సో నోట్ చేసుకోండి ఎంట్రీస్. అలాగే అందరికి ఒక 5 minutes టైం ఇస్తున్నాను.
నీట్ గా బ్యాలెన్స్ షీట్ ని కంప్లీట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5 నన్ను. ఇల్లుస్ట్రేషన్ నెంబర్ 5. సో చదువుతాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నన్ను. Repair Limited is in the hands of a receiver of the debenture holders. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వీటి గురించి మనం తర్వాత మళ్ళీ లిక్విడేషన్ లో నేర్చుకుంటాం. రిసీవర్ ఆఫ్ ది డిబెంచర్ హోల్డర్స్ who holds a charge on all assets except uncalled capital. The following statement shows the position as regards creditors as on 30th June 2011. సో కంపెనీలో ఉన్నటువంటి పొజిషన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక స్టేట్మెంట్ అన్నది. ఇది బ్యాలెన్స్ షీట్ అని ఎగ్జాక్ట్ గా అనుకోవడానికి లేదు, రైట్? సో ఒక రిసీవర్ డిబెంచర్స్ కి సెటిల్మెంట్ చేయడానికి ఒక పర్సన్ అపాయింట్ చేసుకుంటాం, వాడిని మనం అంటాం రిసీవర్ అంటాం కంపెనీలో. సో వెన్ ఎవర్ దర్ ఇస్ కంపెనీ లిక్విడేషన్, ఈ పర్సన్ డిబెంచర్ హోల్డర్స్ కి ఎటువంటి నష్టం జరగకుండా సెటిల్మెంట్ చేస్తాడు. ఓకేనా? సో మన లిక్విడేషన్ చాప్టర్ లో ఇన్ డీటెయిల్ గా తర్వాత డిస్కస్ చేద్దాం. సో రిసీవర్ చేసేటటువంటి సెటిల్మెంట్ లో వాడు అన్ని అసెట్స్ మీద ఛార్జ్ తీసుకున్నాను, ఎక్సెప్ట్ అన్కాల్డ్ క్యాపిటల్. అన్కాల్డ్ అంటే కంపెనీ ఇంకా ఏమైనా పిలవాల్సింది ఉంటే పిలవచ్చు, అది వీడు పిలవలేడు. సో కాబట్టి వీడికి హక్కు ఉండదు. కాబట్టి వీడు అది కాకుండా మిగతా అన్ని అసెట్స్ మీద అన్కాల్డ్ క్యాపిటల్ కూడా కంపెనీకి రావాల్సిన అమౌంటే. అన్కాల్డ్ అంటే ఇంకా పిలవలేని అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వశ్చన్ లో 6 రూపీస్ ఇచ్చే 30 పేడప్ అని, ఇంకా 30 పేడప్ ఇది, ఇంకో 30 తర్వాత పిలవచ్చు కదా. అది కంపెనీ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి పిలవాలా లేదా ఇలాంటి విషయాలను తర్వాత ఇష్యూ. అది రిసీవర్ కి హక్కు ఉండదు. సో అది కాకుండా మిగిలినటువంటి అసెట్స్ మీద ఛార్జ్ తీసుకుని రిసీవర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. దాని లైబిలిటీస్ లో డేటా కొంత ఇచ్చాడు, అసెట్స్ లో కొంత డేటా ఇచ్చాడు, డెఫిషియన్సీ అని చెప్తున్నాను. సో ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇన్ఫర్మేషన్ లోపల కూడా చదువుతాను నేను, ఎందుకంటే ఇది బ్యాలెన్స్ షీట్ కాదు. 6,000 షేర్స్ ఆఫ్ 30 పెయిడ్ అప్ అమౌంట్ రాయలేదు. బట్ క్యాపిటల్ వాల్యూ ఎంత అంటే చెప్పొచ్చుగా, 6,000 into 30 rupees 1,80,000 క్యాపిటల్ పెయిడ్ అప్ క్యాపిటల్ కదా బ్యాలెన్స్ షీట్ లో, ఇక్కడ రాయలేదు. ఫస్ట్ డిబెంచర్స్ 3 lakhs, సెకండ్ డిబెంచర్స్ 6 lakhs, అన్సెక్యూర్డ్ ట్రేడ్ పేయబుల్ 4,50,000. సో అవుట్ సైడర్స్ మొత్తం అందులో డిబెంచర్స్ అంటే ఇద్దరు, ఫస్ట్ డిబెంచర్ సెకండ్ డిబెంచర్ మనం ఆల్రెడీ బేసిక్స్ థియరీ నేర్చుకున్నాం. ఫస్ట్ పేమెంట్ డిబెంచర్స్ లో ఫస్ట్ పేమెంట్ చేసే వాళ్ళకి ఫస్ట్ డిబెంచర్ అంటాం. వీళ్ళ తర్వాత నెక్స్ట్ మన డిబెంచర్ సెటిల్మెంట్ చేయడం కోసం ఉండే సీక్వెన్స్ ని సెకండ్ డిబెంచర్స్ అని అంటాం. అవుట్ సైడర్స్ మొత్తం అందరూ కలిపి ఇంక్లూడింగ్ ట్రేడ్ పేయబుల్స్ 13,50,000 ఉంది. ఎవరు? క్యాపిటల్ కాకుండా అవుట్ సైడర్స్. నెక్స్ట్ ప్లాంట్ మిషనరీ అండ్ ప్లాంట్ అట్ కాస్ట్ 390, ఎస్టిమేటెడ్ 1,50,000. కాస్ట్ 398, దాని రియలైజబుల్ వాల్యూ 1,50,000 అయితే రియలైజబుల్ వాల్యూ రాశాను నా కాస్ట్ రాయలా. అలాగే క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో క్యాష్ 2,70,000 ఉంది. మొత్తం 4,20,000 ఉంది. 4,20,000తో డిబెంచర్ హోల్డర్స్ లో రిసీవర్ హోల్డ్ చేస్తున్నాడు ఈ డబ్బుల్ని. ఈ డబ్బులతో ఇది కాకుండా అన్కాల్డ్ క్యాపిటల్ ఇంకో 30 రూపీస్ చొప్పున ఒకవేళ తీసుకుంటే అదొక 1,80,000 డబ్బులు రిలీజ్ అవుద్ది. మొత్తం డబ్బులు కలిపి 6 lakhs వచ్చింది. ఈ 6 lakhs తో అవుట్ సైడర్స్ 30,50,000 కూడా పే చేయలేకపోయింది కంపెనీ. ఇంకా అవుట్ సైడర్స్ కూడా పే చేయలేని అమౌంట్ ఎంత అంటే 7,50,000 అంటాం. అవుట్ సైడర్స్ కూడా పే చేయలేకపోతే దాన్ని మనం అంటాం డెఫిషియన్సీ. అబ్జర్వ్ చేస్తే ఈ సిచ్యువేషన్ ని నేను బేసిక్స్ స్టార్టింగ్ క్లాస్ లో, ఇంటర్నల్ కన్స్ట్రక్షన్ స్టార్టింగ్ క్లాస్ లో చెప్పాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ పెడతారు, కంపెనీ పొజిషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని. ఇది కంపెనీ పొజిషన్. ఈక్విటీ షేర్స్ కి అర్థమవుతుంది ఏమని, అది ఇక్కడ ఉన్న డబ్బులు అవుట్ సైడర్స్ కి పే చేయక నాకు రావు అనే విషయం వాళ్ళకి అర్థం అవడానికి ఇచ్చే స్టేట్మెంట్ నాకు, అంతేగాని ఇది బ్యాలెన్స్ షీట్ కాదు. సరే మరి నాకు బ్యాలెన్స్ షీట్ లేకపోతే నేను క్లియర్ గా దాన్ని కంటిన్యూ చేయలేను కదా. సో బ్యాలెన్స్ షీట్ మనం ఇచ్చిన డేటా నుంచి ప్రిపేర్ చేసుకోవాలి. చేద్దాం, మళ్ళీ చేద్దాం. తర్వాత కింద ఇన్ఫర్మేషన్, ఏ హోల్డ్స్ ది ఫస్ట్ డిబెంచర్స్ ఆఫ్ 3 lakhs. ఫస్ట్ డిబెంచర్స్ 3 lakhs ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకటే పర్సన్ అనేవాడు ఏ. సెకండ్ డిబెంచర్స్ లో 3 lakhs, సెకండ్ డిబెంచర్స్ 6 lakhs లో 3 lakhs కూడా ఏవే. అండ్ ఆల్సో అన్సెక్యూర్డ్ క్రెడిటర్స్ ఆఫ్ 90,000, 450 లో 90,000 కూడా ఏవే. అంటే దీనిలో 3 lakhs, దీనిలో 3 lakhs, దీనిలో 90,000 ఎవరినైనా హోల్డ్ చేస్తారు, ఏనే ఒక అవుట్ సైడర్ హోల్డ్ చేస్తారు. అలాగే బి హోల్డ్స్ సెకండ్ డిబెంచర్స్ ఫర్ 3 lakhs అండ్ ఈజ్ అన్ అన్సెక్యూర్డ్ ట్రేడ్ పేయబుల్స్ ఆఫ్ 60,000. సో 60, 90, 1,50,000 ఏబీలు కలిసి హోల్డ్ చేస్తున్నాను. మిగిలిన 3 lakhs ఎవరు మరి? ట్రేడ్ పేయబుల్స్ అదర్ దాన్ ఏ అండ్ బి.
The following scheme of reconstruction is proposed. A is to cancel 2,10,000 of his total debt owing to him, to bring 30,000 in cash and to take the first debentures in cancellation of those already issued to him for 5,10,000 in satisfaction of all his claims. Like B is to accept 90,000 in cash in satisfaction of all his claims. In full settlement of 75% of the claim, unsecured creditors other than A and B agreed to accept 4 shares of 7.5 each, fully paid against their claim of each share of 60 rupees. The balance of 25% is to be postponed and to be payable at the end of the 3 years from the date of the court's approval of the same. Nominal share capital is to be increased accordingly. Uncalled capital is to be called up in full and 52.5 per share is cancelled, thus the making the shares to 7.5 rupees each. Assuming that the scheme is duly approved by all parties interested and by the court, give the necessary journal entries. This is another question. Another question of sir Malli 1, 2, 3, 4 పాయింట్స్ ఒకసారి చదువుకోండి అందరూ ఒకసారి జాగ్రత్తగా అందరూ చదవాలని. క్వశ్చన్ ఇది కొంచెం టఫ్ క్వశ్చన్, కాన్సన్ట్రేట్ చేయాలి. నేను చెప్తాను, నేను అడిగిన పర్సన్ జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి, అలాగే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ చదవండి అందరూ ఫస్ట్. రైట్. సో ఫస్ట్ వర్క్ మనకు ఒక బ్యాలెన్స్ షీట్ ప్రాపర్ గా ఉంటే దాన్ని మనం కంటిన్యూ చేస్తూ దాన్ని ఎలా క్యాన్సిల్ చేయాలి, ఏ అకౌంట్స్ లెడ్జెస్ క్యాన్సిల్ చేయాలి, ఇవన్నీ విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో కాబట్టి ఈ సమ్ సాల్వ్ చేయడానికన్నా ముందు ఫస్ట్ వర్కింగ్ నోట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్ ఆఫ్ ది బ్యాలెన్స్ షీట్, రైట్. సో వాడి నుంచి మనం ఒక బ్యాలెన్స్ షీట్ అనేది రఫ్ వర్క్ కదా, అందుకని ఫార్మాట్ లో చేయాల్సిన అవసరం లేదు, వర్కింగ్ నోట్ కాబట్టి జనరల్ గా చేయొచ్చు. సో లయబిలిటీస్, అసెట్స్, అమౌంట్. అక్షజన్. Yes, sir. సో వాడిచ్చిన డేటా నుంచి ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేద్దాం. Yes, sir. లయబిలిటీ సైడ్ ఉన్నటువంటి సెంటెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి షేర్ క్యాపిటల్ ఎంత చెప్పగలవా? 1,80,000. 1,80,000 ఎలాగా? 6,000 into 30 rupees paid up. So 1,80,000. Right. Next, debentures చెప్పగలవా? Yes, sir. ఫస్ట్ డిబెంచర్స్ ఉన్నాయి, సెకండ్ ఉన్నాయి. ఫస్ట్ డిబెంచర్స్ వాల్యూ ఎంత? 3 lakhs. 3 lakhs. సెకండ్ డిబెంచర్స్ వాల్యూ 6 lakhs. టోటల్ 9 lakhs. 9 lakhs. నెక్స్ట్, Trade payables. unsecured trade payables 4,50,000. అలాగే అసెట్స్ చెప్పగలవా? Yes, sir. రైట్ అన్న. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత? 3,90,000. 399 1,59,000. 3,90,000. ఎందుకని? Cost రాయాలి సార్. మనం కాస్ట్ కాన్సెప్ట్ కదా ఫాలో అవుతాం. Yes, sir. రైట్. నెక్స్ట్, ఇంకా ఎక్కడ ఉంటాడు? క్యాష్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది రిసీవర్ అంటే కరెంట్ అసెట్ అనే కదా? Yes, sir. Cash. క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంత? 2,70,000. వెరీ గుడ్. నెక్స్ట్, ఇంకా చూడండి, ఇంకా అబ్జర్వ్ చేయ అక్కడ ఉన్న వాటిలో ఏదైనా ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఉన్నట్టు అనిపిస్తుందా? Charge. డెఫిషియన్సీ అంటే లాస్, అది సెటిల్మెంట్ లో ఇవ్వలేకపోయామని చెప్పడం. బ్యాలెన్స్ షీట్ అయితే ఇదే కదా ఇన్ఫర్మేషన్. అంతే సార్. అబ్జర్వ్ చేస్తే బ్యాలెన్స్ షీట్ టోటల్ బోత్ సైడ్స్ టాలీ అయిందా? డిఫరెన్స్ P&L అకౌంట్ అని ఏ సైడ్ డిఫరెన్స్ వస్తుంది? రైట్. ఎందుకంటే P&L అకౌంట్ ఇది లాస్ కదా. ఎస్ సార్. ఎందుకని లాస్ P&L అనుకున్నాం? ఎందుకంటే ఇది లాస్ మేకింగ్ కంపెనీ కదా, ఇంటర్నల్ దగ్గర చెక్ చేస్తాం. ఎస్ సార్. రైట్. సో టోటల్ లయబిలిటీస్ చెక్ చేయాలని అంటున్నాం. 15,30,000. 15,30,000. P&L సో అకౌంట్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మైనస్ చేస్తే 8,70,000. 8,70,000. 70,000. మరి ఇక్కడ డెఫిషియన్సీ 7,50,000 కదా ఉంది. అది ఓన్లీ మనం అవుట్ సైడర్ కి పే చేయాల్సింది.
అవుట్ సైడ్ కి పే చేయాల్సింది 7,15,000 అన్న. అలాగే ఈక్విటీ షేర్స్ కూడా పే చేయాల్సింది ఎంత? ఈక్విటీ షేర్ కి 1,80,000 ఉంది కదా, సార్ 1,80,000. అందుకే రెండు కలిపి 8,70,000 వచ్చింది అనమాట మనకి. అర్థమవుతుందా? రైట్. ఇది ఫస్ట్ వర్క్. అంటే మనకు ఒకవేళ క్వశ్చన్ ఇచ్చి ఉంటే ఇలా కూడా ఇచ్చి ఉండొచ్చు, కానీ ఇలా ఇవ్వకుండా దీన్ని మనం కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు అంతే. ఇప్పుడు మనకు కావాల్సిన రెగ్యులర్ బ్యాలెన్స్ షీట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని యాక్చువల్ గా రికన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా. రైట్, థ్యాంక్ యూ. మ్యూట్ చేయండి. సో బ్యాలెన్స్ షీట్ బేస్ చేసుకుని మనం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ చేద్దాం మనం. జర్నల్ ఎంట్రీస్. లోకేష్. ఎస్ సార్. లోకేష్ ఇవి కొంచెం కష్టమైన ఎంట్రీస్, కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. ఫస్ట్ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బ్యాలెన్స్ షీట్ కింద ఇన్ఫర్మేషన్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఏ గురించి చదువుతున్నారు ఫస్ట్. ఏ, ఓకేనా? ఎస్ సార్. సో రిలేటింగ్ టు ఏ అనే ఒక పర్సన్. A is to cancel 2,10,000 of his total debt. Sorry, pine. A holds the first debentures for 3 lakhs, second debentures for 3 lakhs, and unsecured creditors 90,000. నా బ్యాలెన్స్ షీట్ లో ఫస్ట్ డిబెంచర్, సెకండ్ డిబెంచర్, అన్సెక్యూర్డ్, ఈ మూడు కూడా ఎవరి నాన్న కొంత పార్ట్ ఏవి? ఏ సార్. నీకు అర్థం అవడం కోసం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మూడింటిని కూడా ఏ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎస్ సార్. ఫస్ట్ డిబెంచర్స్ అనే లెడ్జర్ క్యాన్సిల్ చేస్తున్నాను, లైబిలిటీ క్యాన్సిల్ చేస్తే డెబిట్. ఫస్ట్ డిబెంచర్ లో ఏ హోల్డింగ్ ఎంత? 3 lakhs. అలాగే సెకండ్ డిబెంచర్ లో ఏ హోల్డింగ్ ఎంత? 3 lakhs. అలాగే లైబిలిటీ ఏ పేరుతో ఉంది? లైబిలిటీ అన్సెక్యూర్డ్ క్రెడిటర్. అన్సెక్యూర్డ్ క్రెడిటర్ ట్రేడ్ పేయబుల్. ఎంతనా? 90,000. 90 60 హోల్డ్ చేసేది వీడిది 90 సార్. 90. సో మొత్తం కలిపి వీడి షేర్ ఎంతనా? 690 సార్. అబ్జర్వేషన్ కోసం రాశాను, ఇలా రాయిపోయినా నష్టమే లేదు. ఈ లైబిలిటీస్ అన్ని కలిపి ఏ వాల్యూ 6,90,000. ఏకి మనం ఈ 6,90,000 పే చేయాలి నిజంగా మాట్లాడుకుంటే. కానీ ఏకి మనం చేస్తున్న సెటిల్మెంట్ పాయింట్ 1 లో చెప్పాడు క్లియర్ గా చూడు. ఏ ఇస్ టు క్యాన్సిల్ 2,10,000 ఆఫ్ హిస్ టోటల్ డెట్. దీనిలో 2,10,000 వదులుకున్నాడంట. తీసుకుంటాడంట ఫర్ 5,10,000 ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆల్ హిస్ క్లెయిమ్స్. పాయింట్ అర్థమైందని మళ్ళీ జాగ్రత్తగా చదువుకుని దానికి ఏంటి రైట్. సో ఫస్ట్ ఎంట్రీ మనం స్టార్ట్ చేసాం ఇలిస్ట్రేషన్ నెంబర్ 5 లో.
సో లోకేష్ కదా మనం మాట్లాడుతున్నాం. Yes, sir. లోకేష్ ఏ యొక్క లైబిలిటీ మనం రాసాం 6,90,000. Yes, రైట్. sir. సో దానిలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా చూసి దాన్ని బట్టి ఎంట్రీస్ అర్థం. ఏ ఇస్ టు క్యాన్సిల్ 2,10,000 ఆఫ్ హిస్ టోటల్ డెట్ అన్నాడు. క్యాన్సిల్ వదిలేసుకుంటున్నాడు కదా. Yes, sir. వదులుకుంటే ఎంట్రీ ఏంటి? A account debit to reconstruction. రైట్. ఏ అకౌంట్ డెబిట్ టు రికన్స్ట్రక్షన్. ఎంత వదిలేసుకున్నాడు? 2,10,000. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? ఇంకా 4,80,000. 4,80,000, sir. 4,80,000 ఇంకా ఉంది. ఓకే, ఇంకా 4,80,000 ఏం సెటిల్మెంట్ మనకు తెలియదు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడు? టు బ్రింగ్ 30,000 ఇన్ క్యాష్. 30,000 క్యాష్ కూడా తీసుకొస్తానన్నాను. సో క్యాష్ తీసుకొస్తే ఎంట్రీ Cash account debit to A account. అంతే కదా. Yes, sir. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఏ అకౌంట్. ఎంత క్యాష్ తీసుకొస్తున్నాడు? 30,000. ఆల్రెడీ ఇందాక లైబిలిటీ ఎంత ఉందన్నా? 4,80,000, sir. ప్లస్ ఇప్పుడు ఎంత లైబిలిటీ మళ్ళీ పెరిగింది? 30,000. టోటల్ లైబిలిటీ ఎంత అయింది? 5,10,000. 5,10,000 ఇప్పుడు ఏకి పే చేయాలి లేదా మనం? Yes, sir. వాడు చెప్పిన 3 ఎంట్రీస్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది 5,10,000 పే చేయాలి ఇంకా. అయితే ఇప్పుడు 5,10,000 ఏం చేశాడు వాడు? అండ్ టు టేక్ ఫస్ట్ డిబెంచర్స్ ఫర్ ₹5,10,000 ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆల్ హీస్ క్లెయిమ్స్ అన్నాడు. అంటే మొత్తం అన్నిటి బదులుగా ఓన్లీ ఫస్ట్ డిబెంచర్ ఇష్యూ చేయాలి ఏకి. Yes, sir. అర్థమవుతుందా? సో ఏకి క్యాన్సిల్ చేస్తూ వాడికి లైబిలిటీ ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు నేను? 5,00,000. First debentures, sir. ఫస్ట్ డిబెంచర్స్ ఎంత అమౌంట్? 5,10,000. అర్థమైందా అనేది? Yes, sir. రైట్. దిస్ ఈస్ ద ఎంట్రీ పాయింట్ నెంబర్ 1 రిలేటెడ్ టు ఏ. థ్యాంక్ యూ. సో ఎవరికైనా దీనిలో డౌట్ ఉంటే అడగండి నన్ను. రిలేటింగ్ టు ఏ అందరికీ అర్థమైందో లేదో చెక్ చేసుకోండి. రైట్. సో ఇది అర్థమైంది కాబట్టి మనం ఇప్పుడు రిలేటింగ్ టు బి కి వెళ్దాం. ఆక్షా జైన్ చెప్తుంది రిలేటింగ్ టు బి. Yes, sir. సో బికి సంబంధించిన లైబిలిటీస్ అసలు ఏమేమి ఉన్నాయో క్యాన్సిల్ చేద్దాం. Second debenture account debit. ఓకే. Unsecured trade payables account ఎంత debit. అమౌంట్ నాన్న? 3 lakhs, sir. రైట్. నెక్స్ట్ Unsecured trade payables. ఎంత నాన్న? 60,000. ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా? Ante, sir. సో టు బి అకౌంట్ అంటే మొత్తం కలిపి వాడికి ఇవ్వాల్సింది 3,60,000. వీటికి సంబంధించి ఏం చెప్పారు పాయింట్? బి ఇస్ టు యాక్సెప్ట్ 90,000 ఇన్ క్యాష్ ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆల్ హిస్ క్లెయిమ్స్. దీని బదులుగా మొత్తం సెటిల్మెంట్ దీని బదులు ఎంత ఇస్తున్నా? క్యాష్ 90,000. వాడు మనకి ఇవ్వట్లే, మనం ఇస్తున్నాం. Yes, sir. ఓకేనా? అప్పుడు మనం ఇచ్చేస్తాం కాబట్టి ఎంట్రీ వస్తాను బి అకౌంట్ డెబిట్. B account debit 3,60,000. ఓకే. To cash account 90,000. టు క్యాష్ 90. మరి రిమైనింగ్ అయితే వదిలేసుకున్నట్టే కదా. To reconstruction account 2,70,000. వెరీ గుడ్. టు రికన్స్ట్రక్షన్ అకౌంట్ 2,70,000. 2,70,000. This is the entries relating to B9. Thank you. Point number 3. Let the entry related to 3. Yashwant చెప్తాడు పాయింట్ 3 పాయింట్. యశ్వంత్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ షీట్ లో ఇప్పుడు ఏమేమి కంటిన్యూ అవుతాయి, ఏమేమి పోయాయి? 3 lakhs డిబెంచర్స్ ఏమైంది? 9 lakhs డిబెంచర్స్ కూడా క్యాన్సిల్ అయిపోయి కొత్తగా డిబెంచర్స్ ఏమొచ్చాయి కంపెనీకి? ఫస్ట్ డిబెంచర్స్ ఫస్ట్ డిబెంచర్ వచ్చింది, అది కూడా ఎంత? 5,10,000. అలాగే కొత్తగా క్యాష్ వచ్చి యాడ్ అయింది. ఎంత క్యాష్ యాడ్ అయింది? 30,000. ఎంత క్యాష్ పోయింది? 90,000. అంటే ఓవరాల్ 60,000 తగ్గిపోయింది. రైట్. ఓకే, ఇది జరిగింది అన్న ప్రెసెంట్. అయితే దీనిలో అన్సెక్యూర్డ్ ట్రేడ్ పేబుల్స్ ఎంత పోయింది ఇప్పుడు దాకా? క్యాన్సిల్ అయిపోయింది 90 ప్లస్ 60,000. అంటే టోటల్ 1,50,000. ఇంకా ఎంత అన్సెక్యూర్డ్ లైబిలిటీ కంటిన్యూ అవుతుంది? 3 lakhs. ఇది అలాగే లైబిలిటీ ఈక్విటీ క్యాప్ ఇంకా ఏం చెప్పలేదు, ఇది కంటిన్యూ అవుతుంది. ఇది మొత్తం పోయి దీనిలో 5,10,000 డిబెంచర్స్ కొత్త వచ్చి దీనిలో ఇంకా 3,50,000 కంటిన్యూ అవుతుంది. ఇది ప్రెసెంట్ జరిగినటువంటి ఎంట్రీస్ యొక్క ఎఫెక్ట్ కదా. రైట్. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 చదువుతున్నాను. చదివిన తర్వాత దానికి ఎలా అర్థం చేసుకోవాలో చూడు. ఇన్ సెటిల్మెంట్ ఆఫ్ 75% ఆఫ్ ది క్లెయిమ్, unsecured creditors
అదర్ దాన్ ఏ అండ్ బి అని వాడు ఏం చెప్తున్నాడు సెంటెన్స్. అక్కడ దాకా ఏం అర్థమైంది? 3 lakhs గురించి చెప్తున్నాను సార్. 3 lakhs అన్సెక్యూర్డ్ ట్రేడ్ పేబుల్స్ లో 3 lakhs గురించి కూడా కాదు. 3 lakhs లో 75% గురించి మాట్లాడుతున్నాను. Yes sir. అవునా కదా? Yes sir. ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 75% ఆఫ్ ది క్లెయిమ్ అండ్ ఇన్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 75% ఆఫ్ ది క్లెయిమ్. ఓకేనా? Yes sir. అప్పుడు మరి 75% ఆఫ్ ది క్లెయిమ్ అన్నాడు, ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు. ఇక్కడ కన్ఫ్యూషన్ ఏర్పడింది. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్ అదర్ దాన్ ఏ అండ్ బి అగ్రీ టు యాక్సెప్ట్ 4 shares of 7.5 ఈచ్. సో వీడికి ఏదో ఇస్తున్నాను 75% గా కాదా అనేది ఒక డౌట్, ఎందుకంటే ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు కాబట్టి. సో 2 కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అంటే 75 అమౌంట్ కి ఇచ్చి మిగిలినంతా వదిలేసుకుంటున్నట్ట, లేదా 75 అమౌంట్ కి సెటిల్మెంట్ అనేది మనం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. బట్ రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ కూడా చదువుతాం. నేను ఫుల్ సెటిల్మెంట్ అన్నాడు కాబట్టి జనరల్ గా ఫుల్ సెటిల్మెంట్ అంటే 3 lakhs సెటిల్మెంట్ అని అర్థం నాన్న. సో దాని బేస్ లో వెళ్దాం. Yes sir. యాక్సెప్ట్ 4 shares of 7.5 ఈచ్ అన్నాడు. సో 7.5 into 4 shares అంటే ఎంత అన్న? 30 sir. 30 rupees. Fully paid. So 7.5 is fully paid. Again, if they claim for each share of 60 rupees. 60 rupees. అంటే అన్సెక్యూర్డ్ ట్రేడ్ పేయబుల్ 60 rupees ఉంటే దాని బదులు వాడికి మనం ఎంత ఇస్తున్నామన్నా 60 rupees కి 30 rupees. 30 rupees ఇస్తున్నామని అర్థం. అంటే సింపుల్ గా ఉన్న దానిలో ఎంత ఇస్తున్నట్టు 50%. ఓకేనా? Yes sir. సో ఉన్నది అమౌంట్ ఇక్కడ 3 lakhs. దీనిలో వీడు మాట్లాడుతుంది దేనికోసం? మళ్ళీ 75% క్లెయిమ్ గురించి మాట్లాడుతున్నాడు. 75% వాల్యూ ఎంత? 2,25,000. 2,25,000. ఓకేనా? Yes సో sir. అంటే 75% కి సెటిల్మెంట్ లో ఇది ఇస్తున్నాడు నాన్న, కానీ అది కూడా మొత్తం ఇవ్వట్ల. 60 rupees కి 30 rupees అంటే అర్థం 2,25,000 లో హాఫ్ ఇస్తున్నట్టేగా. Yes sir. 1,12,500. 3 lakhs 75% కి ఫుల్ సెటిల్మెంట్, దీనిలో హాఫ్ కే ఇస్తున్నాడు. అంటే 60 rupees కి 30 ఇస్తున్నాడు కాబట్టి 2,25,000 ఉంటే ఎంత ఇస్తాడు నాన్న? 1,12,500. అంటే దీని షేర్స్ రూపంలో మాట్లాడుకుంటే 7.5 rupees per share కాబట్టి ఎంత అవుతుంది చూడు? 15,000 shares. 1,12,500 by 7.5. That equals to 15,000 shares. మా ఓకేనా? Yes sir. అర్థమైంది సెంటెన్స్ అంతా? Yes sir. సరే మరి మిగిలిన 25% సంగతి ఏంటి? ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. మిగిలిన 25% గురించి ఏమైనా చెప్పాడని చూద్దాం. ద బ్యాలెన్స్ క్లారిటీగా చెప్తాడు. ద బ్యాలెన్స్ ఆఫ్ 25% is to be postponed and to be payable at the end of the 3 years from the court approval of the scheme. The nominal share capital is to be increased. షేర్ క్యాపిటల్ పక్కన పెడితే అది 3 years తర్వాత పే చేస్తామంట. అంటే అది ఇంకా లైబిలిటీ అలాగే ఏమవుద్ది? కంటిన్యూ. రైట్? సో అర్థమైంది కదా? ఈ అర్థమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని నువ్వు అబ్జర్వ్ చేసి నాకు ఎంట్రీ రూపంలో చెప్పు. Unsecured trade payable account debit. ఎంత? 2,25,000. వెరీ గుడ్. 2,25,000 ఎలా వచ్చింది ఇది? సో 3 lakhs లో 75%. 2 వీడికి మొత్తం అంత ఇచ్చేస్తామంటే లేదు. 7.5 into 4 for 30 rupees plus 60 rupees. 60 కి 30 అంటే 50% రిలేషన్. Yes sir. 50% ఏమిస్తున్నావు? 50% కి Equity share capital. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. Face value ఫేస్ వాల్యూ 7.5. 1,12,500. మిగిలింది ఏమి ఇవ్వము కాబట్టి దగ్గరికి వెళ్తుంది రికన్స్ట్రక్షన్. సార్ 25% అది కంటిన్యూ అవుతుంది అలాగే. రైట్? పేయబుల్ ఆఫ్టర్ 3 years. ఓకేనా? లైబిలిటీ పేయబుల్ ఆఫ్టర్ 3 years. చాలా క్లారిటీ చెప్పాడు. సో ఎన్ని ఏళ్ళ తర్వాత అయినా బ్యాలెన్స్ షీట్ లో కదా ఉంటుంది అది. సో ఆ లైబిలిటీని క్యాన్సిల్ చేయకూడదు. పాయింట్ నెంబర్ 3 ఓవర్. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 4. సో ఈ సమ్ లో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నెంబర్ 4 నన్ను. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. మ్యూట్ చేసే. నెక్స్ట్ సాయి కిరణ్. సాయి కిరణ్ పాయింట్ నెంబర్ 4. సాయి కిరణ్ వినబడుతుందా? Yes, sir. అన్కాల్డ్ క్యాపిటల్ ఇస్ టు బి కాల్డ్ అప్ ఇన్ ఫుల్. అన్కాల్డ్ క్యాపిటల్ ఎంత ఉంది బ్యాలెన్స్ షీట్ లో?
1,80,000. యాక్చువల్ గా వాల్యూ 60 రూపీస్, కానీ దానిలో ఎంత పెయిడ్ అప్ ఇక్కడ 30. సో ఇంకా 30 అనుకోవాలిగా. Yes, sir. 30 into 6,000 అంటే ఎంత? 1,80,000. ఇప్పుడు 1,80,000ని కాల్డ్ అప్ ఇన్ ఫుల్ పిలిచేసామంట. Yes, sir. పిలిస్తే డబ్బులు వచ్చేసాయి కూడా. సో దానికి ఎంట్రీ Bank account debit to share capital. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు Equity share capital. ఈక్విటీ షేర్ క్యాపిటల్. సో ప్రొసీజర్ లో రాయాలనుకుంటే ప్రొసీజర్ లో కూడా రాయొచ్చు. షేర్ ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ, తర్వాత కాల్ రిసీవ్డ్ ఎంట్రీ ఇలా కూడా రాయొచ్చు, తప్పేమీ కాదు. ఓకేనా? రైట్, బాగుంది, ఇది ఒక ఎంట్రీ బాగుంది. నెక్స్ట్ పిలిచాము డబ్బులు వచ్చి. అలాగే ఇంకా ఏం చెప్తాడు, ఇప్పుడు మొత్తం క్యాపిటల్ ఎంత అవుతుంది బ్యాలెన్స్ షీట్ లో? ఈ 1,80,000 ప్లస్ ఆల్రెడీ 1,80,000 టోటల్ 3,60,000. ఈ 3,60,000 ఏం చేశాడంట అండ్ 52.5 per share ఇస్ క్యాన్సిల్ చేస్తాడు. Yes, sir. అంటే మొత్తం ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని డెబిట్ చేసి 3,60,000. ఫేస్ వాల్యూ ఎంత అన్న 60 రూపీస్ డెబిట్ చేసాం, క్యాన్సిల్ చేసి ఎంత 3,60,000 60,000. టు Equity share capital. ఈక్విటీ షేర్ క్యాపిటల్ బ్రాకెట్ లో ఫేస్ వాల్యూ 7.5. ఆల్రెడీ ఇక్కడ అందుకే 7.5 ఇష్యూ చేసాం. 7.5 సో ఎంత అవుతుంది చూడన్నా, ఎన్ని షేర్స్ అనేవి 3,60,000 by 60 రూపీస్, దట్ ఈక్వల్స్ టు 6,000. 6,000 into 7.5 45,000. మరి మిగిలినంతా ఏం చేశాడు? Reconstruction. రీకన్స్ట్రక్షన్ వదిలేసుకున్నాడు. రీకన్స్ట్రక్షన్ 3,15,000. 3,15,000. ఓకేనా? Yes, sir. సో దీంతో ఆ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ గా రాయాల్సిన ఎంట్రీ ఇంకేముంటుంది కంప్లీట్ చేసి అది కూడా సాయి కిరణ్. Reconstruction account balance capital reserve. రికన్స్ట్రక్షన్ అకౌంట్ అసలు ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేద్దాం. రికన్స్ట్రక్షన్ కి ఫస్ట్ ఏ కి సంబంధించి 2,10,000 ప్లస్ బి కి సంబంధించి 2,70,000, తర్వాత ట్రేడ్ పేయబుల్స్ కి సంబంధించి 1,12,500, ఈక్విటీ షేర్ క్యాపిటల్ కి సంబంధించి 3,15,000. సో టోటల్ రికన్స్ట్రక్షన్ అకౌంట్ లో బ్యాలెన్స్ 4,20,000. 9,07,500. 9,07,500 అంటే కరెక్టేనా పెట్టి? Yes, sir. రైట్. ఇప్పుడు దీని నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి దీన్ని? ఫస్ట్ నా బ్యాలెన్స్ షీట్ లో ఏముంది? P&L. సో దాన్ని రైట్ ఆఫ్ చేయాలి కదా, చెప్పాలి వాడు. Yes, sir. సో 2 P&L అకౌంట్ ఎంత రైట్ ఆఫ్ చేయొచ్చు? 8,70,000. మరి మిగిలిన అంటే ఎక్కడికి వెళ్ళాలి? Capital reserve. క్యాపిటల్ రిజర్వ్ ఎంత చూడు, క్యాపిటల్ రిజర్వ్ బ్యాలెన్స్ 37,500. 37,500. ఇది ఎంట్రీ. రైట్ అన్న. సో అడిగినటువంటి క్వశ్చన్ నెంబర్ 5 కి సంబంధించినటువంటి ఎంట్రీ. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ నెంబర్ 5 కంప్లీటెడ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రైట్. సో దీంతో ఆల్మోస్ట్ ఇలిస్ట్రేషన్స్ అన్ని కంప్లీట్ చేసేసాం. సో ఇంకా పెండింగ్ ఉన్నాయన్న ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, 2 అలాగే ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 1, 2, 3, 4. ఇంకేమన్నా అక్షయ్ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? అంతే సార్. రైట్. ప్రాక్టికల్ లో 1, 2, 3, 4 కదా? ఎస్ సార్. ఇవన్నీ కూడా హోంవర్క్. రైట్. సో 6 క్వశ్చన్స్ కూడా రేపు క్లాస్కి వచ్చేటప్పుడు అందరూ చేసుకుంటాను. సో నేను అడుగుతాను. సో ఎవరిని అడిగితే వాళ్ళని నాకు నచ్చిన క్వశ్చన్ లో డౌట్స్ అడుగుతాను. సో అవి క్లారిఫై చేయాలి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. సో రేపు క్లాస్ తో మనం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ లో డౌట్స్ ని కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ చాప్టర్ కి కంటిన్యూ చేయాలి. ఓకేనా? సో రేపు క్లాస్కి వచ్చేటప్పుడు 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఏ పాయింట్ నేను అడిగినా నాకు ఎంట్రీస్ కరెక్ట్ గా చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాను. సో అలాగే నేను అవకాశం ఉంటే నేను మీరు చేసిన మెటీరియల్స్ కూడా చెక్ చేస్తాను, ఆన్సర్స్ కూడా చెక్ చేస్తాను. రైట్. సో ఇవాళ సెషన్ ఇక్కడ ఎండ్ చేస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం.